ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. May 9న రావాల్సిన కల్కి ఎన్నికల కారణంగా వాయిదా పడింది. మళ్ళీ రిలీజ్ ఎప్పుడు అంటూ రకరకాల డేట్స్ చక్కర్లు కొట్టాయి. ఫైనల్ గా June 27న థియేటర్స్ లోకి వస్తుంది. ఒక పండగ లేదు, పబ్బం లేదు, వీకెండ్ కి అటు ఇటు కలిసి వచ్చే ఒక్క హాలిడే కూడా లేదు. మరి ఎందుకు ఈ డేట్ ని ఫిక్స్ చేశారు? వాచ్ ది స్టోరీ. కల్కి పాన్ వరల్డ్ మూవీ కావడంతో సినిమా ఎఫెక్ట్ ఎన్నికలు పూర్తయ్యే June 1 వరకు ఉంటుంది. దీంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. టీజర్, అమితాబ్ టీజర్ సినిమాకు హైప్ తీసుకొచ్చినా 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన కల్కి హాలిడేస్ లో వస్తే సేఫ్ అవుతుందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భావించారు. అయితే కల్కిని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ June 27న రిలీజ్ చేయాల్సిందేనని పట్టుబట్టిందట. పెద్ద సినిమాల రిలీజెస్ నిర్మాతలు, హీరోల చేతుల్లో నుంచి ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. స్ట్రీమింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ప్రకారం ఓటీటీలో పోటీ లేకుండా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారని తెలిసిందే. ఈ క్రమంలో హాలిడేస్ కలిసి రాకపోయినా కల్కిని June 27న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హాలిడేస్ చాలా యూజ్ అవుతాయి. గుంటూరు కారంకు వచ్చిన డిజాస్టర్ టాక్ నుంచి కోలుకొని 115 కోట్లు కలెక్ట్ చేసిందంటే సంక్రాంతి హాలిడేస్ కలిసొచ్చాయి. నాసామిరంగా సంక్రాంతికి కాకుండా మామూలు రోజుల్లో వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. ముఖ్యంగా హై బడ్జెట్ తో రూపొందే పెద్ద హీరోల సినిమాలకు సెలవులు కలిసొస్తాయి. కల్కి మాత్రం హాలిడేస్ లేకుండా బరిలోకి దిగుతోంది. అయితే నిర్మాతలకు కల్కిపై ఉన్న నమ్మకంతో మరో మూవీ నుంచి పోటీ లేని టైం కావడంతో June 27న తీసుకొచ్చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా 2 నెలల టైం ఉన్నా పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ప్రమోషన్ చేసేందుకు కావలసినంత టైం దొరుకుతోంది.